3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తుంది మన కంచి యూనివర్సిటీ. అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కంచి యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం, వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. బ్రాహ్మణులంతా కలిసి ఉండాలి. బ్రాహ్మణులంతా ఒక్కటే. గడప దాటితే బ్రాహ్మణ్. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా యావత్ బ్రాహ్మణ్యం ఒక వసుదైక కుటుంబంలా కలిసుండాలన్న సంకల్పంతో మీ అభిమాన ఛానల్ AP6 న్యూస్ జనవరి 1వ తేదీ నుంచి సరికొత్త మార్పు కోసం వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జనవరి 1న తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సంఘాల నేతలతో ఆత్మీయ ఆలింగనంతో పాటు చర్చా వేదికను నిర్వహించిన సంగతి తెలిసిందే. 2 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన నేతలంతా తమ అభిప్రాయాలు వెల్లడించడమే కాకుండా ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనాలతో ఏకత్వమే శక్తి అనే నినాదాన్ని చాటడం అభినందనీయం. అదే రోజు AP6 న్యూస్ నుంచి వచ్చిన ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాల సంఘాల నేతల నుంచి అనూహ్య స్పందనే కాకుండా అభినందనల వర్షం కురిపించి అందరూ కలిసి ఏకాభిప్రాయంతో రాబోయే రోజుల్లో కార్యక్రమానికి జైకొట్టారు. ప్రాంతీయ శాఖ భేదాలు లేకుండా బ్రాహ్మణులంతా ఒక్కటేనన్న నినాదానికి ఊపిరిపోశారు. జూన్ 6, 2026న మహానగరం వేదికగా బ్రాహ్మణ్యం ఆత్మీయ ఆలింగనం, ఏకత్వమే శక్తి అనే నినాదంతో ఇకపై ముందుకు పోవాలని కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా AP6 న్యూస్ ఫౌండర్ విష్ణుదాస్ శ్రీకాంత్, బాస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్, బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అధ్యక్షులు BRV సుశీల్ కుమార్, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జనగామ నాగరాజు, BSSF ప్రధాన కార్యదర్శి దడిగం సుధాకర్ శర్మ, బీజేపీ ధార్మిక పరిషత్ సెల్ అధ్యక్షులు అన్నావజ్జల సూర్యప్రకాష్, నిరంజన్ దేశాయ్లతో పాటు బాస్ ప్రతినిధులు కైలాష్, ప్రమోద్ కోటారి తదితరులు కలిసి 6/6/2026న జరిగే బ్రాహ్మణ్యం ఆత్మీయ ఆలింగనం, ఏకత్వమే శక్తి భారీ బహిరంగ సభా వేదిక కోసం భాగ్యనగరంలోని సరూర్ నగర్ స్టేడియం సందర్శించారు. ఓపెన్ గ్రౌండ్ తో పాటు ఇండోర్ స్టేడియంలలో ఏర్పాట్లపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలిచ్చే బ్రాహ్మణులకు కావలసిన సౌకర్యాలు, భోజనాలు, ఇతర ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి అన్న దానిపై పూర్తిగా వివరాలు సేకరించుకున్న బృందం అక్కడి నుంచి AP6 కార్యాలయానికి చేరుకుని వివిధ అంశాలపై చర్చించారు. ముందుగా వేదిక ఏర్పాటుకు చర్చలు జరిపిన సభ్యులంతా ఈ నెల 20వ తేదీన ఇరు రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాల నేతలతో కలిసి నిర్వహణ కమిటీ బాధ్యతలపై సమావేశం కావాలని నిర్ణయించారు. సంఘాల నేతలు, సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చే సలహాలతో పాటు రాబోయే 2 దశాబ్దాల వరకు బ్రాహ్మణ్యం బలగాన్ని చూపించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని వ్యూహరచన చేయనున్నారు. జై పరశురాం. జూన్ 6వ తారీఖు 2026 బ్రాహ్మణ్యం ఆత్మీయ ఆలింగనం. ఈ కార్యక్రమం 2 రాష్ట్రాలు బ్రాహ్మణులు కలిసేటట్టు AB6 బాస్ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాకుండా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, దానికి సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన బ్రాహ్మణ సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బ్రాహ్మణులు ముందుగా తెలుసుకోవాల్సింది మన చరిత్ర. మన చరిత్ర ఎంత ఘనమైన చరిత్ర. మరి ఈరోజు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు బ్రాహ్మణ్యం ఎదుర్కొంటుంది. మళ్ళీ రివైవల్ ఆఫ్ బ్రాహ్మణ్యం, మళ్ళీ మనము యాచించే స్థాయి కాదు, శాసించే స్థాయికి రావడానికి ఈ కార్యక్రమం ద్వారా మనం అందరికి కూడా మన యొక్క ఐక్యత, అందరం కూడా ఆ రోజు పొద్దున కలవటం, ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకోవటం, తర్వాత భోజనాలు చేయటం, తర్వాత ఒక బహిరంగ సభ. దానికి మనం అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వారిని పిలవటం, బ్రాహ్మణులు ఐక్యంగా ఉన్నారు, బ్రాహ్మణులు ఆప్యాయతతో ఉన్నారు అనేది మనం వారందరికీ చూపించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ మన పునర్వైభవం కోసం ఇది మొదటి మెట్టుగా మనందరం భావిస్తూ తప్పకుండా అందరూ దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రాహ్మణులందరూ ఈ విషయం తెలిసిన ప్రతి బ్రాహ్మడు నన్ను పిలవలేదు అని అనుకోకుండా అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి
కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం డిజైన్ చేసిన విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాస్ తరఫున. నమస్కారం. ఆరు 26న సంకల్పించిన AB6 ఛానల్ CMD అండ్ బాస్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఇది చాలా మంచి కార్యక్రమం. నేను 15 ఏళ్ల క్రితం ఎప్పుడైతే బ్రాహ్మిన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్లో అసోసియేట్ అప్పుడు అనుకునేవాళ్ళు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ బ్రాహ్మణులందరూ కలిసి ఒక కట్టుగా ఉండి మనం సమాజంలో ఎదగాలి అన్నది. అసలు ఈ ఎదగాలి అనే పదం అనేది కోర్స్ మనం ఏం చేయలేము, ఆ పరిస్థితికి వచ్చాము. బట్ 10 ఏళ్ళ నుంచి మనం కృషి చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఈరోజు AB6 ఛానల్ 5 ఏళ్ళ నుంచి ఏదైతే ప్రోత్సహించి అందరినీ కలిపి 2 రాష్ట్రాల నుంచి అంటే మొట్టమొదట తెలుగు ప్రజల నుంచే ఆయన మొదలెడుతున్నారు కాబట్టి ఆయన ఇది స్కేలప్ చేసి మిగతా రాష్ట్రాలకి ఏదైతే ఇందాక బాస్ చీఫ్ కోఆర్డినేటర్ గారు బసవరాజ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు వేరే రాష్ట్రాలు కూడా మనం ఇది ఎక్స్టెండ్ చేసుకుని మన బలం అనేది నిరూపించుకుంటే కానీ ఒక కట్టు కింద ఉంటే కానీ మనం నిజంగా మనకు కావాల్సింది కానీ లేదా మనం చెప్పవలసింది కానీ ఖచ్చితంగా చెప్పి ఆ ధైర్యం తెచ్చుకుని మన ఉనికిని డెవలప్ చేసి మనం ఏం చేయాలంటే వీ షుడ్ బి ఏబుల్ టు డిక్టేట్ టర్మ్స్. ఇందాకే యాచించడం కాదు శాసించాలి అన్న పదం ఏదైతే ఉపయోగించారో బసవరాజ్ శ్రీనివాస్ గారు, ఐ థింక్ దట్ సైడ్ ఆఫ్ థింగ్ మనం ఏం చేయాలి. దానికి ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ బోత్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ కండక్టింగ్ దిస్ 6/6/2026లో ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఆత్మీయ ఆలింగనం, బ్రాహ్మణ ఆత్మీయ ఆలింగనం. అదేంటంటే మనం దాంట్లో స్లోగన్ కూడా పెట్టాము, ఏకత్వమే శక్తి అని. సో దీన్ని నిరూపించుకోవడానికి మీ అందరూ కలిసి అన్ని సంఘాలు కూడా కలిసి వచ్చి ఈ పర్టికులర్ 6/6/26న మనం ఏంటి అనేది మనమే చెప్పుకోవాలి. మనంతటి మనమే చెప్పుకుని మీ అందరూ మనకు కావాల్సింది ఏదో అనుకుంటున్నామో అది సాధించే ప్రక్రియలో మనం పోవాలనే ఉద్దేశంతో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ ఆర్గనైజేషన్. నా అపీల్ ఏంటంటే అందరూ కూడా రండి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో వచ్చి దీన్ని సక్సెస్ చేస్తే దట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అందరికి కూడా మంచిగా జరుగుతుంది, మనం ముందుకు పోవచ్చు. థ్యాంక్ యూ.